సో డాక్టర్ గారు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కాల్షియం అనేది పేరుకుపోవడం వల్ల అవి రెవల్గా ఫామ్ అవుతున్నాయి కిడ్నీలో. ఇప్పుడు కాల్షియం పేరుకుపోవడం గల కారణాలు ఏంటి అనే కాడ మనకు సందేహం. ఇప్పుడు మనం ఆహారంలో తీసుకునే కాల్షియం దీనికి కారణం అవుతుందా, లేదా ఎలాంటి ఆహార పదార్థాలు ఇక్కడ కాల్షియం నిల్వలను పెంచుతున్నాయి? సో ఒకటి క్లారిఫై చేయాల్సింది, స్టోన్స్లో రకరకాలు ఉంటాయి. కాల్షియం స్టోన్స్ కామన్, ఆక్సలేట్ స్టోన్స్ అని ఉంటాయి, కాల్షియం ఆక్సలేట్. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ స్టోన్స్లో కాల్షియం ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఓన్లీ యూరిక్ యాసిడే ఉంటుంది. సో ఇప్పుడు యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి రెడ్ మీట్ వద్దని చెప్తాం, మటన్ వద్దని చెప్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ స్టోన్ అయినా లిక్విడ్ ఇంటేక్ మాత్రం దాన్ని తగ్గిస్తుంది. బట్ కాల్షియం స్టోన్ ఉన్న వాళ్ళు కాల్షియం టాబ్లెట్లు వాడుతూ ఉంటే దానికి లింక్ ఉంటుంది. మన ఫుడ్లో ఉన్న కాల్షియం స్టోన్కి సంబంధం ఉండదు. నాన్ వెజిటేరియన్కి యూరిక్ యాసిడ్ స్టోన్స్కి సంబంధం ఉంటుంది. సో అందరూ హైడ్రేషన్ బాగా తీసుకోవాలి, అంటే వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి. కాల్షియం స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్లో కాల్షియం తగ్గించమని చెప్పాం. ఈవెన్ మిల్క్లో కాల్షియం ఉన్నా తగ్గిమని చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టడీస్లో మిల్క్ మరీ తగ్గించి చూస్తే స్టోన్ ఫార్మేషన్ ఏమీ తగ్గలేదని వచ్చింది. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్కి మాత్రము మనం చాలా ప్రాధాన్యత డయట్కి ఇస్తాం. బికాజ్ బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగేదానికి చాలా అరుదైన కాలీఫ్లవరు, క్యాబేజు కాక రెడ్ మీట్ ఈజ్ ఎ మెయిన్ థింగ్. అవన్నీ కొంచెం తగ్గించుకోమని చెప్తాం. అదర్వైజ్ లిక్విడ్ ఇంటేక్ బాగా తీసుకున్న వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ డెఫినెట్గా తగ్గాలి, బికాజ్ యూరిన్ పలచబడింది కాబట్టి. అంటే కొంతమందికి ఇప్పుడు పాలకూర, టమాటా అలాంటి కలిపి తింటే రాళ్ళు వస్తాయనే అపోహ ఉంది. అపోహనా, ఇది వాస్తవా? సో పాలకూరలో, టమోటా సీడ్స్లో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఈ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతుంది ఒకటి. స్టార్ ఫ్రూట్ అని చాలా ఈ మధ్య ఫ్యాడ్ అనమాట, అది తినడం. హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సలేట్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో. సో ఇవి ఉండడం వల్ల ఒక రకమైన అపోహ, టమోటా తినకూడదు అవన్నీ అని. మనం తినే టమోటా వంటలో యాడ్ చేసేదానికి స్టోన్స్కి సంబంధం లేదు. ఓకే. నార్మల్గా పాలకూర వారానికి ఒకరోజు తినేవాళ్ళైనా కూడా పర్వాలేదు. వాటర్ ఇంటేక్ బాగుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ప్యూర్ ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఉండదు. ఇది యూజువల్గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. వాళ్ళందరికీ కూడా మేము ఇది తినదండి, అది తినమని చెప్పం. బాగా వాటర్ తీసుకోమని చెప్తాం. రెడ్ మీట్ బాగా తగ్గించేసేయమని చెప్తాం. ప్యూర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు కాలీఫ్లవర్, క్యాబేజ్ తగ్గించుకోమంటాం. ఏదో నెలకు ఒకసారి తినే వాటిని కూడా నిలపాలనేమి లేదు దానికి. సాధారణంగా ఇప్పుడు కాఫీలు, టీలు ఎక్కువ తాగే వారికి కిడ్నీ మీద ఎటువంటి సమస్య ఉంచే అవకాశం ఉందా? ఇది ఏ రకంగా ప్రభావం చూపుతుంది? జరిగిన స్టడీస్ ప్రకారంగా అయితే ఎక్కువగా కాఫీలు తీసుకునే వాళ్ళకి రక్తపోటు ఆర్ బీపీ ఒక 3 mm మీన్ ప్రెషర్ పెరగచ్చని ఉంది. ఇది తప్ప డైరెక్ట్గా కాఫీ వల్ల కిడ్నీ జబ్బు పైన ఎటువంటి ఎఫెక్ట్ లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ డేస్లో లివర్ డిజీజ్ క్రానిక్గా పెరగకుండా, కొంతవరకు కిడ్నీ డిజీజ్ క్రానిక్గా పెరగకుండా కాఫీ హెల్ప్ చేస్తుంది అని కొంచెం డేటా అవైలబుల్ ఉందన్నమాట. ఓకే. అయితే మన ప్రాబ్లము కాఫీతో పాటు మనం తీసుకునే మిల్క్, షుగర్, అది క్యాలరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తగ్గించుకొని ఓన్లీ గుడ్ కాఫీ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్ ఫర్ కిడ్నీస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.